నమస్తే అండి. ఈరోజు మనం దర్పణ యాప్లో మనం ఆర్టికల్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం, బ్యాగ్ ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఎస్ఓ నుంచి వచ్చింది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఇన్వెంటరీ ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఏమైనా డాక్యుమెంట్స్ ఎలా ఉంటో రిసీవ్ చేసుకుంటాము, ఆర్టికల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాము, దాని తర్వాత బ్యాగ్ని మనం ఎలా క్లోజ్ చేస్తాము, తర్వాత ఎలా డిస్పాచ్ చేస్తాము, రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలి, ఈ 4 ఐటమ్స్ మీద ఈరోజు మనం మాట్లాడుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో బ్యాగ్ ఓపెన్ అనేది ఉంటుందండి. అంటే ఎస్ఓ నుంచి వచ్చిన బ్యాగ్ని ఒక బీఓ బ్యాగ్ ఐడితో మనకి ఇస్తారు కదా, అది మనం దాంతో ఓపెన్ చేస్తాము. దాని తర్వాత బ్యాగ్ క్లోజ్ చేస్తాము. అంటే బ్యాగ్ క్లోజ్ అంటే రిటర్న్ టు సెండ్ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని బీఓ ఎస్ఓ క్లోజ్ చేస్తాం కదా, అది తర్వాత బ్యాగ్ డిస్పాచ్ చేస్తాము. ఏదైతే క్లోజ్ చేసామో బ్యాగ్ని డిస్పాచ్ చేస్తాము. దాని తర్వాత బ్యాగ్ రిపోర్ట్స్ చూస్తాము. బ్యాగ్ రిపోర్ట్స్లో ఇలాగన్నమాట, ఏ బ్యాగుల్లో ఎన్ని ఆర్టికల్స్ మనం క్లోజ్ చేసి ఎస్ఓకి పంపించాము, మెయిల్ లిస్ట్ కూడా తీయాలి ఖచ్చితంగా. దీన్ని బీఓ డైలాగ్తో పంపించాలి. ఫస్ట్ మనం చూస్తాం బ్యాగ్ ఓపెనింగ్. బ్యాగ్ ఓపెనింగ్ అంటే ఎస్ఓ నుంచి వచ్చిన బ్యాగ్ని బీఓలో ఎలా ఓపెన్ చేయాలి. వాళ్ళు బీఓ బ్యాగ్ ఐడి పంపిస్తారు, బీఓ స్లిప్ పంపిస్తారు మనకి. దాని మీద మనం ఇలా బీఓ బ్యాగ్ ఓపెనింగ్ ప్రెస్ చేస్తాము. అక్కడ అది బ్యాగ్ నెంబర్ అడుగుతుంది. దాన్ని మనం స్కాన్ చేయొచ్చు, లేకపోతే మాన్యువల్గా ఎంట్రీ చేయొచ్చు, ఏదైనా పర్వాలేదు. మాన్యువల్గా ఎంట్రీ చేసినా స్కాన్ చేసినా ఒకటే. తర్వాత కన్ఫర్మ్ చేస్తాము. కన్ఫర్మ్ చేసిన వెంటనే అక్కడ ఒక్కోసారి వెచ్చువల్ డేటా వచ్చేస్తుంది. వెచ్చువల్ డేటా వస్తే పర్వాలేదు, వెచ్చువల్ డేటా లేకపోతే కనుక మనం మాన్యువల్గా ఎంట్రీ చేయడానికి కూడా ఇది పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు కన్ఫర్మ్ అని ఒక్కాం కదా, ప్రెస్ చేసాం చూడండి. ఇక్కడ మనం మాన్యువల్గా ఎంట్రీ చేయడానికి కూడా పర్మిషన్ ఇస్తుంది. తర్వాత బీఓ స్లిప్ నెంబర్ మాన్యువల్గా మనం వెచ్చువల్ డేటా రావాలనుకుంటాం, బ్యాగ్ స్లిప్ మనమే చేస్తాం అనమాట. అంటే స్లిప్ నెంబర్ మనమే వేస్తాము. మనమే ఎంట్రీ చేసి మాన్యువల్గా మనం ఆర్టికల్స్ అన్ని తీసుకుంటాము. అది ఎలాగో చూద్దాం. చూసారా, ఇక్కడ ఆర్టికల్ నెంబర్ అనేది స్కాన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తాము. అప్పుడు ఆర్టికల్ని స్కాన్ చేయాలి. ప్రతి ఆర్టికల్ని మనకు వచ్చిన ఆర్టికల్స్ అన్నిటిని యాడ్ అని పెట్టుకుంటాము. అంటే యాడ్ తర్వాత ఇంకో ఆర్టికల్ని యాడ్ చేస్తాము. అలా 2-3 ఆర్టికల్స్ ఎన్ని వస్తే అన్ని ఓకే. దాని తర్వాత ఇన్వెంటరీ ఒక్కోసారి మనకు వస్తాయి సార్. ఇన్వెంటరీ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇన్వెంటరీ అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కోసారి క్యాష్ పంపించవచ్చు, స్టాంప్స్ పంపించవచ్చు, అవి కూడా పంపించవచ్చు. ఇంకోటి ఆర్టికల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఈఎంఓ అయితే ఈఎంఓ, సిఓడి అయితే సిఓడి, అవన్నీ ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఆప్షన్స్. మర్చిపోవద్దు. సిఓడిని ఈఎంఓ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ కింద తీసుకోవద్దు. ఇక్కడ ఇన్వెంటరీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ స్టాంప్స్ పంపించారనుకోండి, RVS 100 అని ఉంది. అంటే ₹1 స్టాంప్ అనమాట అది యాక్చువల్లీ. దాన్ని మనం ప్రెస్ చేస్తాం. అప్పుడు క్వాంటిటీ అడుగుతుంది, ఎంత క్వాంటిటీ పంపించారు, ఎంత క్వాంటిటీ రిసీవ్ చేసుకున్నాం, తర్వాత యాడ్ చేస్తాం. అంటే ఇంకో స్టాంప్ ఉంది అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో స్టాంపింగ్ చేస్తాం. ఓకే. ఒక్కోసారి తప్పుగా చేస్తే డిలీట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఏమైనా మనకి క్యాష్ ఏమైనా పంపించారు, వాళ్ళు డాక్యుమెంట్ ఏమైనా పంపించారా, క్యాష్ పంపించారనుకోండి, క్యాష్ మనం ఎంట్రీ చేయాలి, మాన్యువల్గా ఎంట్రీ చేయాలి. ₹4,000 మనం క్యాష్ తీసుకున్నట్టు చూపిస్తున్నాను ఇప్పుడు. అది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి ఒక్కసారి ఎంట్రీ చేశారంటే మళ్ళీ మార్చుకోవడానికి ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సేవ్ పెట్టాలి. అదే కనుక ఆ స్టేజ్లో కావాలని డిలీట్ చేసుకోవచ్చు. పైన చూడండి డిలీట్ బటన్ ఉంది. అలాగే ఆర్టికల్స్ వాళ్ళు 4 గమనించాలనుకోండి, 2 ఆర్టికల్ మనం రిసీవ్ అయ్యాను కూడా అడుగుతుంది. 4 గమనించాము, 2 వచ్చాయి, ఏంటి ఆ 2 ఆర్టికల్ని మీరు వితౌట్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ది బ్యాగ్ అని అడుగుతుంది. అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ఈక్వల్గా ఉన్నాయి ఇంకా ఆర్టికల్స్, నో ప్రాబ్లమ్. ఓకే సార్. ఇప్పుడు మాన్యువల్గా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి దాని దగ్గర డేటా లేదు కాబట్టి అడుగుతుంది, యూ ఆర్ స్టిల్ హ్యావ్ 2 ఆర్టికల్స్ అని కన్ఫర్మ్ చేస్తున్నాను. తర్వాత మామూలుగా డెలివరీకి వెళ్ళిపోతారు, కానీ వ్యాలిడ్ చూసుకోవాలి. ఎందుకు వ్యాలిడ్ అంటే, ఇప్పుడు మనం ₹4,000 క్యాష్ తీసుకున్నాం కాబట్టి వ్యాలిడ్ చూసుకోవాలి, క్యాష్ వచ్చిందా లేదా అన్నది. 3218 అన్నది మనం 4,000 తీసుకున్న తర్వాత అమౌంట్ అండి. ఈ బీఓలో నిన్న మైనస్ బ్యాలెన్స్ ఉంది చూడండి ఒకసారి. ఈ బీఓ బ్యాలెన్స్లో క్యాష్ డీటెయిల్స్కి వెళ్తే మనకు తెలిసింది కదా, నిన్న మైనస్ ఓబీ ఉంది, ₹782 మైనస్ ఉంది చూడండి. అందువల్ల మనం 4,000 తీసుకుంటే 4,782 అవ్వాలి. సారీ, 4,000 కన్నా ఎక్కువ ఉండాలి కదా, 3,872 ఉంది. ఎందుకంటే నేను మైనస్ ఓబీ ఉంది అన్నమాట. ఇది ఇవాళ RL బుక్ చేశారు, అందుకని 3218 అయింది. తర్వాత ఆల్ ట్రాన్సాక్షన్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది, ఈరోజు బీఓ బ్యాగ్ వచ్చే లోపల ఏమన్నా ట్రాన్సాక్షన్ చేశారా అని. చేశారండి, ఈయన RL బుక్ చేశారు. RL బుక్ చేశారు ఈయన ₹30 అనమాట. తర్వాత బ్యాక్ క్లోజ్ ఎప్పుడు చేస్తామని మనం ఈవినింగ్ రిటర్న్ టు సెండ్ ఆర్టికల్స్ ఏమన్నా ఉంటే కనుక రిటర్న్స్ ఇచ్చినప్పుడు అవన్నీ అవుతున్నప్పుడు మనం బ్యాక్ క్లోజ్ చేస్తాం. అంటే EDDA వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం దాన్ని మనం బ్యాక్ క్లోజ్ అనేది ప్రెస్ చేసినప్పుడు ఒక బ్యాగ్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. క్లోజ్ చేసేటప్పుడు ఒక నెంబర్ ఇస్తాం, కన్ఫర్మ్ చేస్తాం. తర్వాత ఆర్టికల్ ఒక్కోదాన్ని స్కాన్ చేస్తాం సార్. ఇక్కడ స్కాన్ చేయొచ్చు, లేకపోతే మాన్యువల్గా ఎంట్రీ చేయొచ్చు. అవి 2 కూడా కిందకి వస్తాయి అనమాట. చూసారా, కింద ఆర్టికల్ 2 కనిపిస్తున్నాయి. యాడ్ చేస్తాం ఇంకా కావాలంటే.
తర్వాత క్లోజ్ చేసి కన్ఫర్మ్ చేస్తాము. ఒక్కసారి క్లోజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయలేమండి. మనం క్లోజ్ బ్యాక్ చేసాం అంటే ఆ బ్యాగ్లో ఈ ఆర్టికల్ రెండే మనం పంపిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఆర్టికల్ ఎందుకు చెప్తున్నాను. తర్వాత మనం బ్యాగ్ క్లోజ్ చేస్తే డిస్పాచ్ చేయాలి. అది డిస్పాచ్ ఐకాన్లోకి వెళ్తాము. డిస్పాచ్ ఐకాన్ ప్రెస్ చేసిన వెంటనే ఎన్ని గంటలకి షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ షెడ్యూల్ అక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ షెడ్యూల్ని ప్రెస్ చేయాలి. షెడ్యూల్ని ప్రెస్ చేస్తే మనకి 1700 అనేది ఫిక్స్ అనేది మనం మార్చేయం. తర్వాత బ్యాగ్ ఐడి ఏదైతే క్లోజ్ చేసామో అది ఇక్కడ కనిపిస్తుంది చూసారా. 2 ఆర్టికల్తో ఒక బ్యాగ్ క్లోజ్ చేస్తాం, అది కన్ఫర్మ్ చేస్తాం. అది డిస్పాచ్ చేయాలి. డిస్పాచ్ అనేది మనం ప్రెస్ చేయాలి. ఖచ్చితంగా డిస్పాచ్ అనే ఐటమ్ని ప్రెస్ చేయాలి. తర్వాత ప్రింట్ మెయిల్ లిస్ట్ కూడా చేయాలి. మనం ఎస్ఓలో ఆర్ఎంఎస్కి ఎలా పంపిస్తాం అలాగే బీఓ వాళ్ళు కూడా ఎస్ఓకి మన వాళ్ళు ప్రింట్ మెయిల్ లిస్ట్ చేయాలి, ఎన్ని ఆర్టికల్ చేశారు. తర్వాత ఇది వాళ్ళ పని అయిపోయింది. తర్వాత బ్యాగ్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ఈ రోజు ఎన్ని బ్యాగులు ఓపెన్ చేశాము, ఎన్ని బ్యాగులు క్లోజ్ చేసాము, బ్యాగ్ క్లోజ్ చేస్తే ఎన్ని ఆర్టికల్తో క్లోజ్ చేసాము అన్నది కూడా చూడొచ్చు వాళ్ళు. ఇప్పుడు చూడండి బ్యాగ్ రిపోర్టు, అది డేట్ పెట్టామనుకోండి, ఆ డేట్లో ఈ రోజు బ్యాగ్ ఇలా క్లోజ్ చేసాం కదా అది కనిపిస్తుంది చూడండి. అది బ్యాగ్ నెంబరు 2 ఆర్టికల్స్ ఇలా ఉంటుందండి. ఇది మొత్తం అంతా ఈరోజు అంటే బ్యాగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి బ్యాగ్ రిసీవింగ్, బ్యాగ్ డిస్పాచ్, బ్యాగ్ క్లోజింగ్, తర్వాత డిస్పాచ్ క్లోజ్. అంటే ఫస్ట్ బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెనింగ్,